హలో. చచ్చం, మంగం అటెండ్ చేసింది. ఏయ్ పొండాకూరదానా, ఫోన్ చేసి ఇటు మాట్లాడకుండా అటు మాట్లాడతావేమిటి? సారీ, రాంగ్ నెంబర్. ఫోన్ కట్ చేయకో. పాపిష్టిదానా, నంబర్ కరెక్టే గాని నువ్వనుకున్న మనిషి ఎత్తలేదు. స్వర్ణ కోసం ఫోన్ చేసావటే మిడిగుడ్లదానా. అది కూడా ఉందా? అదే రుబ్బురోలు. ఆ ముసలి దాడిస్తుంది, మీరు ఆడుతున్నారు. దాని సావాసం పడితే మట్టి కొట్టుకుపోతారే. మా స్వర్ణ జోలికి మళ్ళీ వస్తే నామరూపం లేకుండా పోతారు. ఆ ముసల్దానికి చెప్పు, అది ఎన్ని జన్మలెత్తినా తల్లకిందులుగా తపస్సు చేసినా మమ్మల్ని కాదు కదా, మా నీడను కూడా టచ్ చేయలేదు. ఫోన్ ఒకసారి భాగీరథికి ఇవ్వవే. చచ్చ, భాగీరథి ఎవరు? హా, నోరు ముయ్యవే పింజారిదానా. మీరంతా అక్కడే ఉన్నారని నాకు తెలుసే. మీరు స్వర్ణ కోసం ఫోన్ చేస్తున్నారని కూడా తెలుసు. లేదు, మీరెవరు అనుకొని నన్ను తిడుతున్నారు. హోసి పిచ్చి మొద్దు, నీ గొంతు గుర్తుపట్టనా? నీ బొమ్మ ఈ ఫోన్లో కనిపిస్తుంది. నువ్వు అరోరా, సరేనా? ఇవ్వవే, దానికి ఫోన్ ఇవ్వవు. నో, నేను అరోరా ఏంటి? నా పేరు అరుణ. ఏయ్, ఇంత భయపడిపోయేవాళ్ళు మమ్మల్ని ఎలా ఎదిరించాలనుకుంటున్నారే? అయినా అది ఒంటికాయ సొంటి పిక్క. మొగుడు ముద్దులు లేని దానితో నీకేమిటే? వెళ్ళి నీ కాపురం నువ్వు చేసుకోపో, లేకపోతే రోడ్డును పడిపోతావు. పోవే. అయినా చెడిపోయే ఉన్నారులే, ఇంకా చెడిపోయేదే ఉంది. మీకెలాగో కాపురాలు లేవు. నా మనవరాళ్ళ కాపురాలు లేకుండా చేయాలని చూస్తే మీకు చావు దగ్గరకొచ్చినట్టే. ఆ భాగీరథ్తో పాటే మిమ్మల్ని కూడా కట్టకట్టి కాటికి పంపిస్తాను. జాగ్రత్త. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.